ఇప్పుడు మనం చూడబోయే అడవులలో భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ ఈ అడవుల నుండి ఉత్పత్తి అవుతుంది. ఈ అడవుల మీద పడిన వర్షం నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనకు అర్థమవుతుంది. ఈ అడవుల్లో దాదాపు 390 కోట్ల చెట్లు, అలాగే 40,000 వృక్ష జాతులు, 2,200 చేప జాతులు, 1,200 పక్షి జాతులు, 420 క్షీరద జాతులు, 420 ఉభయచరాలు, 370 సరీసృపాలు నివసిస్తున్నాయి. మనం ఏ అడవుల గురించి మాట్లాడుతున్నామో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అదే అమెజాన్ అడవులు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేస్తే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. 9 దేశాల్లో ఈ అమెజాన్ అడవులు విస్తరించి ఉన్నాయి. మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుండే వస్తుంది. అందుకే ఈ అడవులను ది లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని అంటారు. అలాగే ఈ అడవులను విపరీతంగా కాల్చడం వల్ల దాదాపు 30% కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. దట్టమైన చెట్ల ఆకుల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవుల్లోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. ఇంత దట్టంగా ఉండడం వల్ల వర్షం నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న మొత్తం వర్షాధార అడవుల్లో సగభాగం అమెజాన్ అడవులే. ఫార్మాన్యూటికల్ కంపెనీస్ ఉత్పత్తి చేసే మెడిసిన్లో దాదాపు 25% ఈ అడవుల్లో పెరిగే మొక్కల నుండే సేకరించి తయారు చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఉన్న చెట్లలో కేవలం 1% చెట్లను పరిశోధించి తయారు చేస్తున్నవి. మనం తినే ఆహార పదార్థాలైన కాఫీ, చాక్లెట్, రైస్, టొమాటోస్, పొటాటోస్, అరటి, మిరియాలు, పైనాపిల్స్ 80% కంటే ఎక్కువగా ఈ అడవుల నుండి లభిస్తున్నాయి. ఈ అడవుల్లో దాదాపు 400 నుంచి 500 ఆటవిక జాతులు నివసిస్తున్నాయి. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ జాతులలో కొన్ని జాతులు కానిబల్స్, అంటే వీరు మనుషులను కూడా తింటారు అన్నమాట. గత 40 సంవత్సరాల్లో దాదాపు 20% అమెజాన్ అడవులు నరికివేయబడ్డాయి. అమెజాన్ అడవి మొత్తం విస్తీర్ణం 55 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు అర్జెంటీనా దేశానికి 2 ఒకవేళ ఈ అడవులు ఒక దేశం అయితే కనుక ప్రపంచంలోనే 9వ అతిపెద్ద దేశంగా ఉండేది. సహారా ఎడారిలో ఉండే ఇసుక గాలి వల్ల ఎగిరి అమెజాన్ అడవుల్లో పడి ఇక్కడ మట్టితో కలిసి నేల సారవంతం అవుతుంది. దీనివల్ల కొత్త కొత్త మొక్కలు పెరుగుతున్నాయి. 55 మిలియన్ సంవత్సరాల నుండి ఈ అమెజాన్ ఫారెస్ట్ ఉంది. 2200 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నది అమెజాన్ రివర్ ఈ అడవుల మధ్య నుండే ప్రవహిస్తుంది. ఈ నది ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని నదుల కన్నా 5 ఇంతలు ఎక్కువ నీరు విడుదల చేస్తుంది. కానీ దీని మీద ఒక్క బ్రిడ్జ్ కూడా నిర్మించలేదు. బ్రెజిల్లో ఈ నది 4 కిలోమీటర్లు అండర్గ్రౌండ్లో ప్రవహిస్తుంది. ఈ అమెజాన్ నది పశ్చిమ నుండి తూర్పుకి ప్రవహిస్తుంది. కానీ 1987లో ఇది రివర్స్లో, అంటే తూర్పు నుండి పశ్చిమకు ప్రవహిస్తుంది. ఈ అమెజాన్ అడవుల్లో దాదాపు 390 కోట్ల చెట్లు, అలాగే 40,000 వృక్ష జాతులు ఉన్నాయి. ఈ అడవులలో మనకి తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకి తెలిసిన అనకొండ, జాగ్వార్, ప్యూమా, స్పైడర్ మంకీ, బ్లూ ఫోజియన్ మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాడ్స్ ఇక్కడే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.